అంటే మినిమం ఇట్టా ఉండాలా. అచ్చా లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. బాగున్నారా? వెల్కమ్ టు ఆడవాళ్ళు మీకు. 1 2 ఎక్కడైనా ఆడవాళ్ళదేరా ట్రెండ్. 3 4 ఈ ప్రపంచానికి ఆడవాళ్ళేరా వెలుగు. 5 6 ఆడవాళ్ళు మీకు. అదనమాట వారసుడికి వచ్చేసాం. ఆడవాళ్ళు మీకు జోహార్లు. ఈ రోజు హ్యాపీ అందరూ? వెరీ గుడ్. క్రేజీ క్వశ్చన్ తో మనం ఈ రోజు ఎపిసోడ్ స్టార్ట్ చేస్తున్నాం. ఆ క్రేజీ క్వశ్చన్ ఏంటంటే, ఎలాంటప్పుడు మీకు విజిల్ వేయాలనిపిస్తుంది? అత్త కోడళ్ళు జుట్టు జుట్టు పట్టుకొని కొట్టుకుంటుంటే ఉంటది మజా. విజిల్ మీద అత్తమైనవా కోడలా? అత్తనైనా అత్తమైనవా? ఓకే, నీకు కోడలు ఇస్తా. ఇట్రా 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 ఇట్రా. కోడలు ఎవరు? రీసెంట్ గా అయిన కోడలా? ఇప్పుడు అత్త కోడల మధ్యలో ఎవరు ఎట్లా గొడవ పడతారో మేము విజిల్ ఎట్లా వేస్తామో చూస్తాం. ఓకే, ఇప్పుడు ఏంటంటే నీ కొడుకుని కొంగు కట్టేసుకుంది. ఏమే కోడలి పిల్ల, స్టార్ట్ అయింది గొడవ. ఏమే కోడలి పిల్ల, పెళ్ళైన వెంటనే నా కొడుకును కొంగు కట్టేసుకుని అమ్మగారింటికి అటు ఇటు తిరుగుతా ఉన్నావు. పెళ్ళైన కొత్తలను నీ మొగుని కట్టుకోలేదు. మేము అట్లా తిరగలే. మా అత్త మామని గౌరవించి ఆడబిడ్డలను గౌరవించి కొత్త ట్రెండ్. అప్పుడు పాత కాలంలో తల్లిదండ్రులతో విడగొట్టుకొని మొగుని కొంగు కట్టేసుకొని తిరుగుతా ఫ్యాషన్. ఇంట్లో ఉంటే రోజు గొడవ పడుతున్నావు కదా. ఎవరు? నువ్వే. నువ్వు పడతలే కదా, నేను పడుతున్నా. నా మాట వినాలి, నీ మాట ఎందుకు వింటాడు? జుట్టు 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 పట్టుకోవాలి. జుట్టు పట్టుకోవాలి. జుట్టు జుట్టు పట్టుకోవాలి. జుట్టు సూపర్, వెరీ గుడ్. హస్బెండ్ కొడుతుంటే వచ్చి పక్కన వాళ్ళు నీ తప్పు లేకున్నా తప్పు ఉంది అని చెప్తారు కదా. నెక్స్ట్ డే వాళ్ళ వైఫ్ ని కొడుతుంటే ఉంటది అన్న విజిల్స్ మీద విజిల్స్. ఏమా సూపర్ ఉంటది. అవును, మొగుడు కొడుతుంటే అవునే నీదే తప్పు అంటది. ఆమె దెబ్బలు తిన్నప్పుడు మధ్యలో పోయి అని విసిరేయాలి. అమ్మా ఇక్కడ నుంచి రవి అన్న షోకి పిలిచినప్పుడు విజిలేయాలనిపిస్తుంది. మనకి పడని వాళ్ళు కొట్లాడుకున్నప్పుడు విజిలేయాలనిపిస్తుంది. ఎవరు కొట్లాడుకున్నప్పుడు? పక్క వాళ్ళు ఎవరన్నా మనకి పడని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కొట్లాడుకున్నప్పుడు విజిలేయాలనిపిస్తుంది. మనకి పడని వాళ్ళంటే ఇంటికి ఇటు చుట్టూ 5 మంది, ఇటు చుట్టూ 5 మంది ఉంటారు కదా. వినాయక చవితికి డాన్స్ చేసేటప్పుడు వేస్తాం కదా విజిల్స్. వినాయక చవితికి బాబా ఏమన్నా అంగం ఉంటుందా? వారసు కూడా నామాలు కూడా ఇస్తామండి. మహిళలు కూడా చిలుకలు కూడా అసలు టెంట్ వేసి వినాయకుడిని కూర్చోబెట్టి డీజే పెట్టినప్పుడు పెళ్లిలో వేస్తుంటాం కదా విజిల్స్. నేనైతే బాగా వేస్తా. లేదు ఒక్కసారి విజిల్ వేయండి. నువ్వే. నాకు రాదు. ఓ విజిల్ అంటే అదా ఉట్టి గాలా. అయ్యో, వినాయక చవితి అప్పుడు క్రేజీగా ఆ డాన్సులు, ఆ వినాయకుడు ఆ హంగామా చూస్తుంటే విజిల్ వేయాలనిపిస్తుంది. అది క్రేజీగా అనుకుంటే, కానీ మా అత్తమ్మ కోడలు కొట్లాడారు చూడు, అసలు అమ్మో. మా అత్తకైతే ఖచ్చితంగా ఇవ్వాలి వరల్డ్ కప్. రా అమ్మా. మా ఫస్ట్ రౌండ్ లో మా పార్టిసిపెంట్స్ కూడా రెడీగా ఉన్నారు. లెట్స్ వెల్కమ్ దెం. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక, ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక, ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. అమ్మా మీ పేరు? శ్రేయ నా పేరు. ఇదేంది మళ్ళా? మిమ్మల్ని చూసి అట్లా వచ్చేసింది. ఏమో పాము పడిగిపుతుంది నేను అనుకున్నా. బాగుందండి. ఏం చేస్తుంటారు శ్రేయ గారు? నేను స్కూల్లో టీచర్, మాస్టర్ మైండ్ స్కూల్లో టీచర్. వావ్, ఏ వయసు పిల్లలు నేర్పుతున్నారు? నర్సరీ, ప్రీ ప్రైమరీ. చాలా చిన్న పిల్లలు. వాళ్ళకి చిన్న పిల్లలు ఎంత ముందుకు ఉంటారో అంతే నాటిగా ఉంటారు. ఫుల్ నాటి. ఒకడు అక్కడ ఎక్కుతాడు, ఒకడు దాని మీద ఎక్కుతాడు, ఫ్యాన్ కి ఆడతాడు, బయటికి వెళ్ళిపోతుంటాడు. ఆ ఇష్టం ఉన్నట్టు చాలా కష్టమైన జాబ్ అండి. హాయ్ రవి. హాయ్ అండి. హాయ్ అండి. నేను చంద్రిక. చంద్రిక గారు మీరేం చేస్తుంటారు? డిగ్రీ ఫైనల్ ఇయర్. డిగ్రీ ఫైనల్ ఇయర్. ఏంటి ఫ్యూచర్ ప్లాన్స్? ఏం చేద్దామని? ఎంబీఏ చేద్దాం అనుకుంటున్నా. తర్వాత తెలియదు. ఇక డాడీ మమ్మీ చేతిలో పెట్టేస్తాము మొత్తం. అంతేనా? మెల్లగా మెల్లగా ప్లాన్ చేద్దాం. మెల్లగా ప్లాన్ చేయి, కానీ ప్లాన్ చేయి అమ్మా. అంతేనా? వాట్స్ యువర్ నేమ్? డాలీ. డాలీ, ఏం చేస్తావు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్? యా. హౌస్ వైఫా? మ్యారీడ్. మ్యారీడా?
నేను ఇంకా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అంటావేమో అనుకున్నాను. లేదు మ్యారీడ్. ఓకే, ఎన్ని ఏళ్ళైంది పెళ్ళి? 2 years. అరేంజ్ మ్యారేజ్, లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్. అమ్మ మీ పేరు? నమస్కారం. లత. లత గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఎన్ని ఏళ్ళ నుంచి అట్లా పని చేస్తున్నారు? హౌస్ వైఫ్ గానా? మరి 22 years. 22 years గా? మీ అంత అబ్బాయి ఉన్నాడు నాకు. నా అంత అబ్బాయి. వెరీ గుడ్ అమ్మా, వెరీ నైస్ టు మీట్ యూ. ఇక్కడేనా వారసు కూడా? ఇదేనా ఇల్లు? ఇంకా పెద్ద జోక్ ఏంటంటే ఈ ప్రోగ్రామ్ మీదని తెలీదు, జస్ట్ ఉల్లిగడ్డల కోసం వచ్చి ఇక్కడికి వచ్చారు. ఉల్లిగడ్డల కోసం? ఉల్లిగడ్డ సౌండ్ వచ్చింది. అది ఓడో కాదు, నేనే అర్చిన. నేను చిన్నగా ఉన్నప్పుడు ఇట్లనే, నేను కూడా బస్సులో పుట్టినా కాబట్టి ఉల్లిపాయలు అది విని వచ్చినవా? యాక్చువల్లీ జ్యోతి మోడల్ స్కూల్ అని ఇక్కడ ఎప్పుడు ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారు. ఎప్పుడు నేను సందులో నుంచి చూస్తా ఉంటా. వాళ్ళేనేమో ఏం లే రోజు చూసేది కదా, జస్ట్ ఉల్లిగడ్డ మీకోసం ఇక్కడ వచ్చిన నేను. ఉల్లిగడ్డ మాత్రం ప్రోగ్రామ్ అసలు ఉల్లిగడ్డ అసలు హ్యాట్సాప్, అసలు ఆ ఉల్లిగడ్డ ఆయనకి హ్యాట్సాప్ చెప్పుకోవాలి. మిమ్మల్ని కలిసే అవకాశం నాకు వచ్చినందుకు. సో ఇక గేమ్ స్టార్ట్ చేద్దాం. తీసుకురండి రా బంతిని. గేమ్ కొంచెం కబడ్డీలా ఉంటది, కొంచెం రగ్బీలా ఉంటది. గెలిచిన వాళ్ళు మాత్రం తోపులు. 3 క్వశ్చన్లు అడగాలనా, లేకపోతే ఫస్ట్ మీరు తీసుకొచ్చిన తర్వాత ఆన్సర్ మీ దగ్గర నుంచి తీసుకోవాలా అనేది గేమ్ మీద డిపెండ్ అయి ఉంటది. 3, 2, 1 అంట. ఇక్కడ నుంచి మీరు ఫస్ట్ పరిగెడతారు, ఆ బాల్ తీసుకొచ్చి నా చేతిలో పెడతారు. ఇక్కడ వచ్చే వరకు, నా చేతిలో బాల్ పెట్టే వరకు మీరు ఫైట్ చేయొచ్చు. 3, 2, 1 గో. ఇలా వదిలేస్తామని అనుకోలేదక్క. సో ఇప్పుడు క్వశ్చన్ అడగాల్సింది మిమ్మల్ని. ఆడవాళ్ళు ధరించే ఆభరణాల్లో వృత్తాకారంలో ఉండేటివి ఏవైనా 5 చెప్పండి. గాజులు, మెట్టెలు, పట్టీలు, బట్టాలం, బొట్టు, రౌండ్ బొట్టు. 5 చెప్పేశారు. బ్యూటీ నువ్వెన్న స్వీటీ, అరే నీకు నాకు డేటింగ్ పార్టీ. క్వశ్చన్ అడుగుతారా, క్వశ్చన్ తర్వాత మీరు బయలుదేరండి. కూరగాయలు, ఫ్రూట్స్, పండ్లు, కూరగాయలు కాకుండా సైకిల్ మీద చేసే వ్యాపారాలు ఏవైనా 6 అరుచుకుంటూ వాళ్ళ స్టైల్లో చెప్పాలి. 3, 2, 1 గో. ఎంటికలకి గిన్నెలు, గిన్నెలమ్మ ఎంటికలు ఇచ్చి గిన్నెలు తీసుకోండి, స్టీల్ గిన్నెలు. కొబ్బరికాయలమ్మ కొబ్బరికాయలు, మీ పాత కొబ్బరికాయలు ఇచ్చేయండి. కొబ్బరికాయలు అంటే కొబ్బరికాయలకు కొబ్బరి నూనె, అట్లా. పూలు, తాజా తాజా పూలు, మల్లె పూలు, కనకాంబరాలు పూలు. కనకాంబరాలు పూలు 3 చెప్పారు, ఇంకా 3 కావాలి. గాజులమ్మ గాజులు. అనేక్ మాల్. ఏంటది అనేక్ మాల్? అన్ని సామాన్లు ఉంటాయేమో, నాకు తెలియదు. ఇంకొకటే లాస్ట్. చిన్న చిన్న బుట్ట కమ్మలు, అవి కమ్మలు తీసుకొని బుట్టలు పట్టుకొని ఆంటీలు వస్తారు. ఆంటీలు వస్తారా? ఒక ఆంటీ వస్తారా? ఒక ఆంటీ. ఓకే. గ్యాస్ పొయ్యిలు చేస్తామమ్మా, గ్యాస్ పొయ్యిలు చేస్తాము. చేస్తారా? గ్యాస్ పొయ్యిలు చేస్తారా? అది ఇంకోటి వస్తాడు సైకిల్ మీద కత్తిని. కత్తిలు చేస్తామమ్మా, కొత్తగా చేస్తాం, పీకలు కొయ్యొచ్చు, పండ్లు కొయ్యొచ్చు అంటాడు. ఆల్రైట్, సో 6 అంటే 7, 8 చెప్పారు కాబట్టి పాయింట్ మళ్ళీ ఇటు. పాయింట్స్ ఇటు వచ్చేసాయి. రౌండ్ విన్ అయిపోయారు. ఇంకొక పాయింట్ ఉంది, అది గెలుచుకుంటే కనీసం రేపు పొద్దున ఉల్లిపాయలు వచ్చేటోడు మీరే కదమ్మా. మొన్న వేరు 1 పాయింట్ రాలేదేందమ్మా మీకు, ఉల్లిపాయలు ఇయ్యము అని అనుకో. నేను ఈడ పెట్టుకోను, ముఖం ఈడ పెట్టుకోను నేను. అందుకే ఈ 1 పాయింట్ గెలవాలి. ఆ ఉల్లిపాయల వాళ్ళకి ఆన్సర్ చెప్పాలి మనం. ఇద్దరిట్లో ఎవరు పోతారో మీ ఇష్టం, 3, 2, 1 గో. చిన్నప్పుడే స్పోర్ట్స్ లో, అన్ని స్పోర్ట్స్ లో ఉండేనా మీరు? ఆడుతుంటే కబడ్డీ. అమ్మో పాపం, అవతల భయపడుకుంటూ వస్తుండే, చింపేసేదాన్ని. అమ్మని. అమ్మో ఏమి చింపిందో, ఎన్ని చింపిందో.
ఇప్పుడు క్వశ్చన్ అడుగుతున్నా. క్వశ్చన్ ఏంటంటే ఇంటి గుమ్మానికి కనిపించే ఏమైనా 5 వస్తువులు చెప్పండి. తోరణం, తోరణం, నిమ్మకాయలు, దిష్టివి, నిమ్మకాయలు, దేవుడి ఫోటో, గణేష్, దేవుడి ఫోటో, నెక్స్ట్ గడపకు ముగ్గు, ముగ్గు ఒకటి, గడపకి పసుపు బట్టు ముగ్గు, 2 వస్తాయి. ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్, కొంతమంది నా ఫేస్ పెట్టుకుంటారు. దిష్టి బొమ్మ, డోర్ కట్టన్ ఉంటది. రైట్ ఆన్సర్, 1 పాయింట్. One point to do, but round winners this team. Congratulations, 2,500 rupees. సెకండ్ రౌండ్ వారసుగూడల పాటలు ఎంతమందికి వస్తే చేయొద్దండి అంటే ఓ మంచి రాగము అది కాదు, నార్మల్ గా పాట పాడమంటే కనీసం ఒక 5 పాటలు మినిమం 2 లైన్లు వాడాలి. ఎంతమందికి? సరే రాగం చెక్ చేద్దాం. ఈ రాగం తీయండి. నువ్వు రామా, నీ రాగం మంచిగా ఉంది, నువ్వు పాస్. ఇంకెవరు సింగర్స్ అక్కడ? అమ్మా లేదు, ఇగో మీరు కాదు. పాటలు వస్తాయి మీకు? వస్తాయి. ఇతర ఇక్కడ నుంచి ఎనీ సింగర్స్, మంచి టాలెంటెడ్ సింగర్స్? పెద్దమ్మ పాట పాడతావు, ఏ పోజ్ ఇచ్చినావు, ఫోటోలు తీస్తున్నాడు. ట్రై చేయండి. మధ్యలో నవ్వచ్చు. మీరు పాడతారా? పాడండి. ఇట్రా ఇట్రా, నువ్వు వాడతావు, ఇనేది ఎవరు? రెడీ, ఒక్కసారి రాగుంది మంచిగా సవరించుకో. రెడీ. సరే నిల్చో, పెద్దమ్మ దగ్గర నిల్చో, ధైర్యంగా ఉంటుంది. మీ పేరు? నా పేరు గాన కోకిల స్వప్న. గాన కోకిల స్వప్న. మీ పేరండి? నా పేరు ఎస్పీ శైలజ. నా పేరు జహీరా, హౌస్ వైఫ్. ఎస్పీ శైలజ గారి అభిమానులమ్మ. ఓకే. వారసిగూడ గాన గంధర్విని. ఎవరు? మోనిక. నువ్వా? డైరెక్ట్ టీవీకి చెప్పులు ఇస్తున్నారు. చెప్పండి మీ పేరమ్మా? ది గ్రేట్ సుశీలమ్మ, అభిమానిని. సుశీలమ్మ గారి అభిమాని. మీ పేరు? అరుణ. ఇప్పుడు మీకు ఒక ట్యూన్ వినబడుతుంది. ఆ ట్యూన్ విన్న తర్వాత పాట ఎవరైతే మొదటిగా స్టార్ట్ చేస్తారో వాళ్ళకి పాయింట్. రెడీ, 3, 2, 1 ప్లే ద ట్యూన్. ట్యూన్ ఒక్కసారి. ట్యూన్ ఇప్పుడు అక్కడి నుంచి రాదు, నేను చెప్తా. మేఘం కురిసే అడిగితే పాడండి. ప్రేమను తాకిన క్షణమే అనే సాంగ్. పాట పాడు, పాట పాడితేనే పాయింట్ వస్తుంది. వాళ్ళు వాడితే పాయింట్ ఇస్తాను నేను. వాళ్ళకి ఛాన్స్ వచ్చినప్పుడు వాడి. ఎగురి దూకుతే ఏడు దూకుతావు. టైమ్ అప్. పాడండి. ఎగురి దూకుతే దెబ్బలు తగులుతాయి. పాట పాడి కనీసం ఒక లైన్ వాడాలి. ఈమెన్న వాడింది. మేఘం కురిసే మబ్బుల. ఓకే, అది ఏ పాటను తెలుసుకుందాం. 2 పాడారు. ఎవరైతే చాలా దగ్గరగా కనీసం కొంచెమన్నా పాడారో వాళ్ళకి పాయింట్. లేదు రైట్ సాంగ్. మేడం తో మేడం తో అలీగఢ్ రాడు ఇప్పుడు. అరే 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 అరే. అమ్మా, మీరు ఉల్లిపాయడు వండి పిలుస్తున్నారా? పాట పాడుతున్నారా? అర్థం కాలే, కానీ మీరు చాలా దగ్గరగా పాడారు కాబట్టి పాయింట్. ఇటు
అది ఒక పాయింట్ వచ్చిందని సెలబ్రేషన్. ఇప్పుడు రెండో ట్యూన్ పాయింట్ రావాలి ఖచ్చితంగా, జాగ్రత్త. అంటే ఆ పాట కొన్ని లిరిక్స్ అన్న మ్యాచ్ అవ్వాలి. సెకండ్ ట్యూన్ ప్లే. ఏలా 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 ఏలమ్మా ఏలా 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 ఏలమ్మా. 7 వరకు అది వచ్చింది, పాట వాడు. నీకు అంతే వస్తుంది. ఎలా ఎలా కొంటే కాటి చిన్న దాన ఏదో ఉంటుందని నాకు చెప్పకు, పాడు. ఉంటదంటే పాడు. కొంటే కుర్రాడే పాడక్క. కొండే కాకి కళ్ళే దాన్న రంటక 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 గుండెలో రంటక 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 ఎలా ఎలా ఏలా ఏలా ఏలమ్మా ఓలా 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 ఓలమ్మా. ప్లే ది రైట్ సాంగ్. రైట్ సాంగ్. సో ఇటు ఒక పాయింట్. అక్క డాన్స్ వద్దన్నాడా డాక్టర్? చేయొచ్చు కదా, గెలిచింది కదా పాయింట్. నెక్స్ట్ వస్తుంది కదా, అప్పుడు చేద్దాం. థర్డ్ అండ్ ఫైనల్ ట్యూన్. పాడాలి. రెడ్డు రెడ్డు బుగ్గే రెడ్డు సెక్టర్ రెడ్డు చూషా. పాడు 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 పాడు. రెడ్డు రెడ్డు బుగ్గే రెడ్డు సెక్టర్ రెడ్డు చూషా. ఏం చూసా? ప్లే ది రైట్ సాంగ్. రెడ్డు రెడ్డు బుగ్గే రెడ్డు సిగ్గే రెడ్డు సెక్స్ వై సెడ్డు చూసా. గుడ్డు గుడ్డు వెర్రి గుడ్డు ఒళ్ళో పెట్టు సెంటర్ స్ట్రెట్ వేసా. తక ధిమ్ ధన ధన తరుగులే కలిపి తెల్లటిగా పెదవులే. సూపర్. ఆ ఎనర్జీ ఏంటి, ఆ పాటలు ఏంటి, అసలు ఆ డాన్స్ ఏంటి. వా వా వా, వెరీ గుడ్ వెరీ గుడ్. సో మొత్తం 3 పాయింట్స్ లో అక్క వచ్చినప్పటి నుంచి ఇటు నించున్నాయే. అయితే ఈవిడ ఎనర్జీ చూసాం, ఈవిడ ఎనర్జీ కూడా చూడాలి కాబట్టి అదే మంచి పాట పెట్టరా. బ్రిలియంట్, గ్రేట్ ఎనర్జీ. అందుకే సూపర్. సో 2 పాయింట్స్ గెలిచినందుకు మీరే రౌండ్ విన్నర్. కంగ్రాచులేషన్స్, 2500 రూపీస్. థర్డ్ అండ్ ఫైనల్ రౌండ్ ఆడడానికి మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. మ్యూజిక్. గేమ్ కి కావాల్సిన సామాన్లు పట్టండి రా. ఆల్రైట్. సో గేమ్ ఏంటంటే బాల్ పట్టు జారబండతో, ఈ జారబండ కన్నాలు ఉన్నాయి కదా పెద్ద పెద్దవి, దాంట్లోకి వెళ్ళి మీరు బాల్ ని కిందికి పంపాలి. అవతల వైపు నుంచి అక్కడ నుంచి ఇక్కడ నుంచి పడిపోయిందంటే పాయింట్ రాదు. సర్కిల్ నుంచి ఎవరైతే బాల్ ని కింద పడేస్తారో అవన్నీ కౌంట్ చేస్తాం. ఎవరైతే ఎక్కువ పడేస్తారో వాళ్ళే విన్నర్. 3, 2, 1 గో. One minute లో 4 వేశారు మేడం. మీరు అత్యద్భుతంగా ఆడారు మేడం. అసలు
ఆ బాల్ ఎలా సారబెట్టాలి అన్నది చూపెట్టారు. టోటల్ గా 4 వేసారు మీరు 1 minute లో. మీ టార్గెట్ 5. టేక్ ఎ పొజిషన్ అండ్ యువర్ టైం స్టార్ట్ నౌ. Five, 4, 3, 2, 1. Time up. సో మొత్తానికి మీరు 4 వేసారు. నేను 4 చాలా తక్కువ అనుకున్నా. వీళ్ళు వచ్చేసి 5-10 సెకండ్లు వేస్తారేమో అనుకున్నా. వీళ్ళ ఫేసెస్ చూసి, వీళ్ళ కాన్ఫిడెన్స్ చూసి. 4 వాజ్ అ వెరీ గుడ్ స్కోర్ అని ఇప్పుడు అర్థమవుతుంది. కంగ్రాచులేషన్స్ రౌండ్ విన్నర్. కంగ్రాచులేషన్స్ 3000 రూపాయలు. 3 రౌండ్స్ అయిపోయి చూసి బాగా ఎంజాయ్ చేశారు కదా. అది ప్రతి ఎపిసోడ్ ఇలానే ఉంటుంది, ఫుల్ ఫన్ గా. నెక్స్ట్ ఎపిసోడ్ కలుసుకుందాం. అంటే కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్ ఆడవాళ్ళు మీకు.